ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, ఏం కావాలి? 2 పాల డబ్బాలు కావాలి. 2 పాల డబ్బాలు కావాలా? ఎవరికి? మా పాపకి. కష్టపడి పాపను కని డబ్బా పాలు పడతావా? ఆరోగ్యంగా ఉన్నావు, నువ్వే పట్టొచ్చు కదమ్మా. మైండ్ యువర్ బిజినెస్. బాబీ, నా లైఫ్ సూప్ లో పడిపోయింది. నన్ను నీళ్ళలో ముంచిన నువ్వే, పాలలో ముంచిన నువ్వే. ఆ పాల డబ్బాల విషయం నీకు కూడా తెలిసిపోయింది. డబ్బా పాలు కదరా ఫుల్. ఆ కాంట్రాక్టర్ గారు నా లైఫ్ కి టెండర్ పెట్టాడు. వాడికి కూతురు ఉందట, దాన్ని నేను పెళ్లి చేసుకోవాలట. ఎక్స్పెక్ట్ చేశా. ఆ ముష్టి మీద బౌద్ధ భిక్షులు యాక్ట్ చేసినప్పుడు ఎక్స్పెక్ట్ చేశా. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఈ సంబంధం కూడా నువ్వే చెడగొట్టాలి, లేకపోతే హుస్సేన్ సాగర్ లో దూకుతా. డోంట్ వర్రీ బ్రదర్, నువ్వు దూకద్దు సాగర్ లో, నేనే దూకుతా రంగంలో. సత్య గారు, సత్య గారు. ఎవరమ్మా నువ్వు? ఏమిటమ్మా, ఏమైంది? చూడమ్మా, నాకు ఏడ్చి ఆడవాలంటే కొంచెం కామెడీగా ఉంటుంది. అమ్మాయి ఇంట్లో లేదు, విషయం సూటిగా చెప్పు. లేదా పెళ్లి కాకుండానే గర్భవతినయ్యానండి. సౌభాగ్యవతి, నువ్వు గర్భవతివా? ఎవడమ్మా నీ కడుపు చేసిన అభాగ్యుడు? అంకుల్, మీరేనా అలా మాట్లాడుతుంది? ఏమిటేమిటి నన్ను కమెంట్ చేస్తున్నావు? నాకే పాపం తెలియదు. ఆ పాప మీది కాదు అంకుల్, మరి మీ కాబోయే అల్లుడు సురేష్ ది. అతనే నా శీలంతో చెడు నాకు కడుపు చేశాడు, కాదని పొమ్మన్నాడు. గర్భిణీ పేరుతో బ్లాక్ మెయిల్, పట్టుబడ్డ మహిళకు సెంట్రల్ జైలు. నా కన్నరికంతో ఆడుకున్నాడు, నా జీవితాన్ని దోచుకున్నాడు. సందేహం లేదు, ఇది ఆ కేసే. మీరే నాకు న్యాయం చేయాలి అంకుల్. నువ్వు చెప్పేది నిజమేనా సౌశీలవతి? మీ మీదొట్టు, నా కడుపు మీద ఒట్టేస్తున్నాను. కాశీ విశ్వేశ్వర, భద్రాచల రామ, ఏమిటయ్యా మీ లీలలో? మునగాళ్ళకి మునగాళ్ళ లాంటి కుర్రాన్ని నా కరుడుగా ప్రసాదించావా? ఇన్నాళ్ళు నా అల్లుడు అసమర్థుడే అని భయపడ్డాను, కానీ ఇప్పుడు ఈ పిల్ల కడుపు చేసి మగాడిగా ప్రూవ్ చేసుకున్నాడు. ఇదేంటి సడన్ గా స్టోరీ మార్చేశాడు? అదేంటి అంకుల్, నాకింత అన్యాయం చేసిన మీ అల్లుడికి శాపరార్థాలు పెడతారనుకుంటే మీరు. శాపరార్థాలా? ఏమిటమ్మా ఆ మాటలు? నా బంగారు తల్లికి నా ఒక్కగానొక్క కూతురు కడుపు వస్తే ఎక్కడ కష్టపడుతుందోనని ఇప్పటిదాకా ఎంతో బాధపడ్డాను. అవునమ్మా, ఇప్పుడు నీకు ఎన్నో నెలలని చెప్పావు? 4 నెలల. వెరీ గుడ్. ఆ మిగిలిన 5 నెలలు కూడా బిడ్డ నువ్వేమోయి. నువ్వు బలంగా ఉండటానికి మా అమ్మాయి హార్లిక్స్ తాగుతుంది, నీ ఆరోగ్యం కోసం మా అమ్మాయి జ్యూస్ తాగుతుంది, నెల నిండా నొప్పులు నూబడు కేకలు మా అమ్మాయి పెడుతుంది. ప్రసవం నీది, ఫలితం మారి, పురుడు నీకు, బిడ్డ మాకు. ఓరి వీడి బాబు, జో కరేగా ఓ మరేగా. ఇంకా నిలబడి ఉన్నావా? రామరా కూర్చో. నువ్వు పురుడు ఎక్కడ పోసుకుంటావమ్మా? హాస్పిటల్ పోసుకుంటావా, ఇంట్లో పోసుకుంటావా? అంకుల్, మీరు అలా మాట్లాడుతుంటే నా కడుపులో తేలుతున్నట్టు. శుభం. అంటే నీకు పుట్టబోయేవాడు ఖచ్చితంగా పొలిటీషియన్ అవుతాడు అనమాట, అంతే కదా? ఉండమ్మా, మా కుక్కు చెప్పి కరెక్ట్ రాసి తెప్పిస్తా. విల్సన్, ఎక్కడ వచ్చావురా? ఆ రోకల బండను కత్తి పెట్టా. అమ్మా సౌశీల్యవతి, ఏది పిల్ల? ఇంత ఘోరం జరుగుతుందని నేను కలలో కూడా అనుకోలేదు. చాలే, కడుపు నాటు కొడితే ఆ ముసలోడు కంగారు పడతారని చెప్పావు. ఎక్స్పెక్టేషన్ లో ఎక్కడో తేడా వచ్చింది. ఆ ముసలోడు ఎంత కరోడాన్ని నాకు ముందే ఎందుకు చెప్పలేదా? వాడు నీ నటనకు ముగ్ధుడై నీ దగ్గర మోకాలి దండ వేస్తాడనుకున్నాను, కానీ నీ చేతే మోకాలి దండ వేస్తాడనుకోలేదు పెద్ద పాప. అంటే నా యాక్టింగ్ కి వంకలు పెడుతున్నావా? లేదు పెద్ద పాప, నీ యాక్షన్ కొంచెం ఓవర్ యాక్షన్ కాబట్టి రియాక్షన్ అలా వచ్చింది. నగ్మాలా 100 గ్రాములు నటించమని చిలక్కి చెప్పినట్టు చెప్పి పంపిస్తే నర్గీస్ లా 100 టన్నులు యాక్ట్ చేశావు. అంతే, పవర్ ఫెయిల్యూర్ అయింది, కర్టెన్ పడిపోయింది. ఈ సోదంతా నాకు అనవసరం. నా 500 నాకు ఇస్తావా లేదా? ఏంటి, ఫెయిల్ అయిన నాటకానికి 500 రూపాయల? ఇదిగో, మర్యాదగా ఇస్తావా, లేకపోతే కడ మార్చి ఈ కడుపు నీ వల్లే వచ్చిందని అందరినీ పిలిచి చెప్పంటావా? వద్దమ్మా, నేను కడుపులు చేయలేదని స్టేట్ మొత్తానికి తెలుసు. ఇచ్చేస్తాగా ఒక 500 రూపాయలు. 1 2 3 4. అన్నా, అటు చూస్తున్నావా? చూస్తున్నా. దీని సిగదరగా సంసారం చేసి 4 రోజులైంది. ఫోన్లే స్టెప్నీ గదని వదిలేస్తే వేరే స్టెప్నీ గడ తగులుకుంటుందా? చెప్తా దీని పని. ఈ మేకప్ ఎవడిస్తాడు? ఇవ్వ. ఎరా, ఎప్పటి నుంచి మెయింటైన్ చేస్తున్నావు దీన్ని? 1 గంట నుంచి. ఎంత ఇచ్చా? 600. 6 నెలల నుంచి మేనేజ్మెంట్ చేసే నేనే దాన్ని పట్టించుకోలేదు, నువ్వు గంటకే అంత దానం చేస్తావా? నీ మేనేజ్మెంట్ వేరు, నా మేనేజ్మెంట్ వేరు. జెంటిల్మెన్ అనుకుంటున్నావా? మర్యాదగా దాని కడుపులో పెరుగుతున్న బిడ్డకి సూట్ కొనడానికి 1000 రూపాయలు ఇవ్వు. అసలు దాని కడుపే లేదు మర్రో అంటుంటే కడుపులోని బిడ్డకి సూట్ అంటావేంటయ్యా మగడా? పోనీ నేను కడుపు చేస్తాను, నా సూట్కి 1000 రూపాయలు ఇవ్వు. ఏమిటయ్యా నీ దౌర్జన్యం? దాని కడుపులోని బిడ్డకి సూటా, నీకొక సూటా? మీ అందరికీ వెర్రి పప్పలా కనబడుతున్నానా నేను? అన్నా, వీడు మాటలతో వినేలా లేడు, వేసేద్దామా? ఏసే. ఏంట్రా, వదలరా నేను. అమ్మో అమ్మో అయ్యో అయ్యో. ఎన్నాళ్ళు
వచ్చిన సంబంధాలన్నీ చెడిపోతుంటే అది మా దురదృష్టమని సరిపెట్టుకున్నాం. కానీ ఆ సంబంధాలని నీకు నువ్వుగా చెడగొట్టి మాకు మనశ్శాంతి లేకుండా చేస్తావురా. ఆగండి, వాడేదో పొరపాటు చేశాడని చెట్టంత ఎదిగిన కొడుకు మీద చేయి చేసుకుంటారా? వయసుతో పాటు బుద్ధి పెరగపోతే బిడ్డకి కొడుకు తేడా ఉంటాయి. ఏమండి, నా మాట వినండి. ఏమండి, ఇది ఒక్కసారి మర్యాదగా తప్పండి. ఏమండి? చేస్తారు. ఏమండి? ఏమండి? డాక్టర్ ఫోన్ చేయి. అలాగే సార్. మీరు ఒకసారి ఇలా వస్తారా? చూడండి, ప్రస్తుతానికి ఆవిడకి ఏం ప్రమాదం లేదు. ఇక ముందైనా టెన్షన్స్ కి ఎమోషన్స్ కి ఆమె దూరంగా ఉండేలా జాగ్రత్త పడండి. అలాగే డాక్టర్. అమ్మా, నువ్వేం భయపడుకున్నా, నేనంత తొందరగా చచ్చిపోను. నీకు పెళ్లి జరగాలి, మనవడిని మనవరాల్ని ఎత్తుకుని వాళ్ళతో ఆడుకోవాలి. ఆ ఆనందంలో నిండు నూరేళ్లు బతకాలి. నా కొడుకు తీరుస్తావు కదా. అమ్మా, అమ్మని బాధ పెట్టకన్నయ్యా. నాన్న మాట ప్రకారం పెళ్లి చూపులకి బయలుదేరు. రండి రండి. టైం అంటే టైం ప్రకారం వచ్చారు. మరి మగ పెళ్లి వారంటే ఏమనుకున్నావురా? ఆ సల్లెవాయ మేము కావాలేంటి? అబ్బాయి ఈ రోజు మరీ గ్లామర్ గా కనిపిస్తున్నాడేంటి? స్నానం చేయకుండా ఉట్టి పౌడర్ వేసుకుని వచ్చాడు. హలో, వాళ్ళు అడిగింది నీ గురించి కాదు, సురేష్ గురించి. రండమ్మా, కూర్చోండి. నేను వైజాగ్ నుంచి వచ్చి 6 నెలలు అయిందిరా. అమ్మాయి వచ్చి వారం కూడా కాలేదు. అంకుల్, అమ్మాయిని డైరెక్ట్ గా చూపిస్తారా? లేదు, టీవీలో చూపిస్తారు. ఓం శాంతి, ఓం శాంతి. నాయనలారా, ప్రయాణము ప్రయాస లేక సుఖముగా జరిగినదా? జరిగినది. ఇంతకీ ఎవరి సుందరం అందరా? చెబుతారుగా, ఎందుకు తొందర? ఎవర్రా ఈవిడ? నా చెల్లెలరా పరమేశ్వరి. ఏమిటి పరమేశ్వరా? మరి అవతారం ఏంటి? మీరు సన్యాసం తీసుకున్నారా? లేదమ్మా, పెళ్ళైన 3వ రోజే మా వారు నేపాల్ వెళ్ళిపోయారు. ఎందుకు? స్వెట్టర్స్ అమ్ముకోవడానికా? లేదయ్యా, అక్కడే ఏదో ఆశ్రమంలో చేరారని వినికిడి. ఆయన ఎప్పటికైనా తిరిగి వస్తారని ఎదురు చూస్తుంది. అర్థమైంది. ఆయన గారికి ఇక్కడికి రావాలంటే ఒక్కటే మార్గం, ఈవిడ గారిని అక్కడికి పంపించేయడమే. ఓం శాంతి, ఓం శాంతి. ఎవరి అధిక ప్రసంగి? ఇతన పేరు భద్రాచలం, ఊరు సింహాచలం. ఆవిడ అడిగింది నీ గురించి. ఓం విజయశాంతి. అన్నయ్య గారు, ఇంకా ఆలస్యం ఎందుకు? అమ్మాయిని పిలిపించండి. అదిగో అమ్మాయి ఎలా ఉందిరా? ఏంటో లేచావు? ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. మా అమ్మాయికి నచ్చలేదా? అమ్మాయి నచ్చలేదా అనే మాట్లాడటానికి నీకు నోరెలా వచ్చిందా? తెలివి తక్కువ సన్నాసి. అమ్మాయి సాక్షాత్తు లక్ష్మీదేవిలా అవుతారు. ఈ పిల్ల నా ఇంటి కోడలు కావటం
నా కొడుకు ఏ జన్మలోనూ చేసుకున్న అదృష్టంరా